హాయ్ అండి. పెద్ద హడావుడి ఏం లేకుండా ఇన్స్టెంట్గా అయితే బాదం పాలు తయారు చేసేసుకుందాము. నేనైతే మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ పౌడర్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అది చాలా రోజులు అయిపోయింది, అలానే ఉంచేసాను అనేసి ఈ రోజైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా స్టవ్ వెలిగించేసి ఫస్ట్ అయితే పాలు వేడి చేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలు అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట. ఇవైతే చాలా చక్కగా మరిగించేసుకోవాలి. పైన మీగడ కట్టకుండా మంచిగా కలిపేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుతుంటే పైన మీగడ అనేది కట్టదనమాట. ఇంకా అది ఒక పొంగు వచ్చే వరకు అయితే కాకపెట్టేశాను. నెక్స్ట్ ఒక బౌల్లోకి అయితే అన్ని పాలు వేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పాలు చాలా వేడిగా ఉన్నాయి కదా, ఒక 2 నిమిషాలు ఇలాగా వేరే బౌల్లోకి అయితే వేసేసాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఇవి కొంచెం చల్లారిపిచేస్తాను. ఇంకా కొంచెం చల్లగా అవ్వాలన్నమాట, గోరువెచ్చగా అవ్వాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదేనండి ఎంటీఆర్ బ్రాండ్ అయితే తీసుకున్నాను. ఇందులో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, కానీ ఇదైతే ఫ్లేవర్ చాలా బాగుందండి. చాలా రీజనబుల్గా అనిపించింది. కాస్ట్ కూడా చూపిస్తున్నాను కదా, 125 రూపీస్ అనమాట. నాకైతే తీసుకున్నప్పుడు అవసరం అనిపించింది, కానీ చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడైతే యూజ్ చేసిన తర్వాత బాదం పప్పు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. వేసుకొని తాగుతుంటే మనం ఎలా అయితే కొనుక్కుంటామో సేమ్ ఆ ఫీల్ అయితే వచ్చింది నాకైతే. చూస్తున్నారు కదా పొడి ఎలా ఉందో, ఎక్కువ కలర్ కూడా లేదనమాట, మంచిగా అనిపించింది. ఇంకా ఈ స్పూన్తో అయితే నేను ఒక 3 స్పూన్స్ అయితే వేసాను అనమాట. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి నాకైతే మంచిగా సరిపోయాయండి. మంచిగా అనిపించింది నాకైతే. షుగర్ కూడా అంతా కూడా సరిపోయిందనమాట. 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోయాయి. మీకు ఎక్కువ కావాలనిపిస్తే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ పౌడర్తో అయితే చాలా రకాల స్వీట్స్ కూడా చేస్తున్నారు. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాము. అందుకే ఇదైతే సక్సెస్ అవ్వతుందా లేదా అని చూసానమాట ఈరోజు. ఇంకా బాగా వచ్చిందండి, చాలా బాగా అనిపించింది నాకు కూడా. చూస్తున్నారు కదా, ఇంకా బాదం పప్పు ఏమిటంటే చక్కగా కనిపిస్తుంది అనమాట. మనం తాగేటప్పుడు మనం పైనుంచి వేద్దామా అనుకున్నాను, కానీ అంత కలిపిన తర్వాత చక్కగా వచ్చేసింది అనమాట. బాదం పప్పు కూడా పైకి తేలుతుంది. చూస్తున్నారు కదా, ఆ పౌడర్ అనేది మంచిగా ఉందన్నమాట. మధ్య మధ్యలో పప్పులు తరుగుతూ మనం బయట కొనుక్కుంటే ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది అనమాట. నాకైతే చక్కగా నచ్చేసింది. ఇంకా ఇలాగంతా కలిపేసుకున్న తర్వాత ఇంకా గ్లాసెస్లోకి అయితే పోసేస్తున్నాను. ఇంకా మా ఇద్దరు పిల్లలకైతే ఇద్దామనేసి ఇక్కడ గ్లాసెస్లోకి అయితే పోసేస్తున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా ఉన్నాయండి, బాదం పాలలానే ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంట్లో ఇలా చేసేసుకుంటే చాలా ఈజీగా పిల్లలు ఎప్పుడు అడిగినా ఇచ్చేయచ్చు అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా ఇలాగ బాదం పాలన్నీ రెడీ అయిపోయాయి. నేను ఈ బాదం పాలు కొన్ని మిగిలాయి అనమాట, అటు సైడ్ చూపించాను. ఇంకా అవి అయితే ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వాటిలోనే కొంచెం పౌడర్ వేసానమాట. ఐస్ క్రీమ్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా స్వీట్నెస్, అందుకనేసి అందులో కొంచెం పౌడర్ వేసేసి కలిపేసాను అనమాట. ఇంక ఇలాగా మనకి ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదా, అందులోకి అయితే పుల్లలు ఉంటాయి కదా, అవి వేసేసి అయితే ఇలాగైతే పెట్టేశాను. ఇంకా నీట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాము. ఐస్ క్రీమ్ కూడా చూడండి, లాస్ట్కి చూపిస్తాను. చాలా బాగా వచ్చిందనమాట ఐస్ క్రీమ్ కూడా. సేమ్ మనం బయట కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా తింటామో అలానే ఉందన్నమాట. చూపిస్తున్నాను చూడండి, బాదం పప్పులాగా ఇలాగా మనం వేసినట్టే వచ్చిందనమాట. పైన డెకరేషన్ మనం గార్నిష్ కోసం వేస్తాం కదా, అలా వచ్చిందనమాట. బాదం పప్పులన్నీ కూడా మంచి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగున్నాయండి. ఇంకా పిల్లలకి అయితే ఇచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా తాగేశారు. చాలా బాగుంది. ఇద్దరు కూడా ఇష్టంగా అయితే తాగేశారండి. నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. చూసారు కదా, ఐస్ క్రీమ్ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ 6 అవర్స్ తర్వాత రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఐస్ క్రీమ్ అయితే సేమ్ కుల్ఫీ టేస్టే ఉందండి, అస్సలు డిఫరెంట్ అంటూ ఏమీ లేదు. చాలా బాగుంది. అసలు ఐస్ క్రీమ్ లాగా చేసుకొని కూడా ఈజీగా తినేసేయచ్చు అనమాట. చూడండి ఎంత చక్కగా ఓపెన్ అయిపోయిందో కదా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా చాలా బాగుందండి, ఒక్కసారి ట్రై చేయండి. అది కాస్ట్ కూడా తక్కువగానే ఉంది కదా. ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.